హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థింగ్స్ బై ఉమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఇవాళ మా పాప 10th వీక్ వ్యాక్సినేషన్కి వెళ్తున్నాము. ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాపకి సెకండ్ వ్యాక్సినేషన్. ఫస్ట్ వ్యాక్సినేషన్ 6th వీక్లో జరిగింది. అది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. సో January 1st అంటే ఈరోజు ఇంకా సెకండ్ వ్యాక్సినేషన్ ఉంది. అంటే ఇది 10th వీక్లో వేస్తారు. సో పాపకి ఇప్పుడు ఇంజెక్షన్స్ వేపించడానికి తీసుకెళ్తున్నాము. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ కాబట్టి నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, బట్ అది వీలవ్వలేదు. ఎందుకంటే పాప వ్యాక్సినేషన్ మార్నింగే 10కి రమ్మన్నారు, కానీ ఇంకా మాకు లేట్ అయిపోయింది. 10:30కి మేము స్టార్ట్ అయ్యాము. వెళ్తూ కార్లో ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నాము. అయితే ఫస్ట్ వీక్ వ్యాక్సినేషన్ అప్పుడే పాప ఫుల్ ఏడ్చింది. అస్సలు కంట్రోల్ చేయలేము ఆ రోజు మేము పాపని. కానీ ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు 3 ఇంజెక్షన్స్ ఉండే, ఇప్పుడు ఓన్లీ 1 ఇంజెక్షన్ అంట. సో నేను మా అన్నయ్య మా అక్కతో ఇంకా వెళ్తున్నాను. దీనికంటే ముందు రోజు పాప అస్సలు పడుకోలేదు. కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయిందేమో. పాపకి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తనకి ఫ్యూచర్లో ఈ వీడియోస్ అన్నీ ఒక మెమొరీగా ఉండిపోతాయి. సో మేము ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాము. అక్క తనని తీసుకొని వెళ్తుంది ఇంజెక్షన్స్కి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అక్క డాక్టర్ అని. సో వీళ్ళు అందరూ తనకి ఆల్రెడీ తెలుసు అన్నమాట. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చిన పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. నాకే వాళ్ళని చూసి వామ్మో అని భయం వేసింది, పాపం అనిపించింది. ఏదేమైనా చిన్నపిల్లలు ఏడుస్తుంటే అస్సలు చూడలేము. వాళ్ళ ఏడుపుని ఆపడానికి ఇంకా నానా ప్రయత్నాలు చేయాల్సిందే. మా అక్క పాపను పట్టుకొని ఇంకా రెడీగా ఉంది ఇంజెక్షన్కి. నన్ను పట్టుకొని కూర్చోమంది పాపని, కానీ నాకు వల్ల కాదు అసలు. అందుకని ఇంకా మా అక్కకి ఇచ్చి ఇంజెక్షన్ వేయిస్తున్నా. ఇంజెక్షన్కి ముందు వీళ్ళు సిరప్ వేస్తున్నారు. అదైతే మా చిన్నది ఎంత మంచిగా తాగుతుందో సిరప్స్ అన్నీ. వ్యాక్సినేషన్కి ముందు మా పాప పడుకుంది. ఇంకా తనని లేపి ఆ వ్యాక్సినేషన్ వేయించినాము. అయితే మీలో ఎవరైనా ఇలా వ్యాక్సినేషన్కి ముందుగా వెళ్తుంటే పడుకోకుండానే తీసుకెళ్ళండి. అప్పటి వరకు నిద్రలో ఉండి ఇంకా సడన్గా ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఫుల్ ఏడ్చింది పాపం. అయితే లాస్ట్ టైం వ్యాక్సినేషన్ 6th వీక్ వ్యాక్సినేషన్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన ప్లేస్లో తనకి ఒక గడ్డలాగా అయిపోయింది. దాన్ని తగ్గించడానికి ఇంకా వేరే క్రీమ్స్ అవి అప్లై చేసినాము. సో అక్కడ కొంచెం ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఈ వ్యాక్సినేషన్ అంటేనే అది చూసుకోవాలి మనం. వ్యాక్సినేషన్ ఇచ్చిన 10 days లోపే అట్లా గడ్డలాగా ఫామ్ అయితే దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తారనమాట. మ్యాక్సిమం అది ఆ 10 days లోపే వర్క్ అవుతుందంట. అంటే మానిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంతమందికి అట్లా కొంచెం పెద్ద సైజులో ఫామ్ అయితే ఇంకా ఆపరేషన్కి కూడా ఛాన్సెస్ ఉంటాయంట. సో అది కాకుండా చూసుకోవాలి. సో వీళ్ళైతే అక్క వాళ్ళ స్టాఫ్ అన్నమాట. సో వాళ్ళు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు. సో మా పాపనైతే అందరు స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అదైతే నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మాకు నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఉంది. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏ ప్లేస్లో అయితే ఇంజెక్షన్ వేశారో అక్కడ కాటన్ క్లాత్ని ఐస్ వాటర్లో ముంచి ఇట్లా ఒక కట్టులాగా కట్టాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బేబీ వ్యాక్సినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.